హాయ్ అండి అందరికీ. చూడండి ఒకసారి ఎటు చూపించాను ఇదిగోండి. చాలా ఏంటి ఇది అనుకుంటున్నారు కదా, ఇదిగోండి. ఏమైందంటే మొన్న చాలా పెద్ద పాము వచ్చింది. అయితే మొన్న ఏమైందంటే నందు బయటికి వెళ్ళింది డోర్ తీసి వెళ్ళేసరికి మనకు అక్కడ బోరింగ్ ఉంటుంది. నేను ఎప్పుడు సమంగా చూపించలేదు, చూసుంటారు ఆల్రెడీ మీరు. లేకపోతే ఆ బోరింగ్ మీద నుంచి ఆ గోడ మీదకి అనమాట చాలా పెద్ద పాము. అది ఏంటనేది గమనించే లోపల వెళ్ళిపోయింది. ఇంకా వీడియో తీసే అంత టైం లేదు, ఆశ్చర్యపోయాము. ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చిందని మా పనమ్మాయి చెప్పింది, బట్ అప్పుడు మేము ఊర్లో లేము. అయితే పాము చూసరికి నాకు భయం వేసింది. ఎందుకంటే వాష్రూమ్లు వెనక సైడు రియో అక్కడే తిరుగుతాడు, అందరూ ఒకటే వెళ్తాం కదా, పొద్దున్న లేసి అంత ఆడబడి. అందుకని చెప్పి నాన్నకు రమ్మన్నాను. తను ఇంక పొలం పనులు స్టార్ట్ అవుతాయి నాన్నకని చెప్పేసి నేను సాయంత్రం నాన్న వచ్చారు. అవన్నీ వెనక్కి మీకు యాడ్ చేస్తానండి ఆ క్లిప్పులు. చాలా బాధేసింది, కానీ మొక్కలు కొట్టాల్సి వచ్చింది. మొత్తం పెద్ద పెద్ద కొమ్మలు పెంచడానికి అంత ఆత్రంతో, అంటే గత్తం వేయడం, వాటర్ గెంజి అన్ని వెరైటీలు కలిపి మొక్కలు పోసి చాలా పెద్దగా పెంచాను. కాకపోతే మరి ఇంకా అంత యూజ్ లేదనమాట. అంటే వాటి పైనుంచి పాము కిందకి వచ్చేస్తుంది లోపలికి, చాలా పెద్దదే వచ్చింది. అది నేను జరిగిపోతాను అనుకుంటున్నాను, గమనించలేదు కరెక్ట్గా. నాకు కొన్ని పాములు తెలుస్తాయి. అయితే ఇంకెందుకనేసి అన్ని మొక్కలు ముందుకి వెనక్కి మొత్తం కొట్టిన తర్వాత నేను మీకు లాస్ట్ నాకు క్లిప్ యాడ్ చేస్తాను. మన దీంట్లో ఉందన్నమాట కొంచెం ఏంటి సీతాఫలమాకు, ఆ చెట్టు కూడా ఒక కొమ్మ కొట్టించింది అనమాట. సీతాఫలమాకు కొంచెం, ఇది వేపాకు. వేప పలదం అది అయిపోయింది. యాక్చువల్ స్నానం అయితే పలదం చేశాను అనమాట. మళ్ళీ వేప కొంచెం, ఇది ఎందుకు ఉంచుకున్నానంటే ఆయిల్ కోసం అనమాట. ఆయిల్ నిండుకుంది, ఇక చూపిస్తాను తర్వాత. మన చెట్టుది ఇది కరివేపాకు, ఇది కూడా ఆయిల్కే. అంటే చేస్తానో లేదో కూడా తెలీదు, కొంచెం చికాకు ఉంది. చూద్దాం, చేస్తా మీకు చూపిస్తాను. సీతాఫలమాకు, వేపాకు, కరివేపాకు ఇలా పెద్ద పెద్ద కొమ్మలు కొట్టాను కదా, అవన్నీ పడేసాను అనమాట. మనకు అవసరమైనది ఇలా కొంచెం ఉంచాను. తులసి మొక్కలు అవి తీసాను అనమాట, చాలానే. కొంచెం తులసి, ఇవి ఇవి పాడవలేదు, ఆకులు నలిగిపోతాయని కొన్ని తీసాను అనమాట, తమలపాకులు. ఇంకా ఈ కొమ్మలైతే, ఇది మీకు ఐడియా ఉంటుంది కదా, పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి, గన్నేరు. ఇదైతే చాలా పెద్ద కొమ్మండి, కొట్టాను అనమాట. ముందు కొంత యాక్చువల్ కన్నా రూమ్ దగ్గర మనం ఎక్కుతాం కదా, అక్కడ కొట్టాను. ఇది ఇంకా పెద్ద కొమ్మలు, ఇవి బాధ వేసింది కానీ తప్పట్లేదు. పూలైతే బాగా అలంకరణ నిండుగా చేసుకునేదాన్ని కదా, ఇంకా ఉండవు. కొన్ని రోజులకి ఫుల్ కొమ్మలు వచ్చేస్తాయి, కానీ అందాక మనకు సేఫ్ సైడ్ అనమాట. ఇవి ఈ ఫ్లవర్ చెట్టు, ఈ చెట్టు ఇదైతే చాలా పెద్ద కొమ్మలు కొట్టాను, చాలా పెద్ద అంటే బాగా పెద్దవి. నెక్స్ట్ పారిజాతం కూడా పెద్ద కొమ్మ కొట్టాను అనమాట. చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను. ఇది సండే రొటీన్ బ్లాగ్ అనుకోండి. నిన్న ఒక షార్ట్ అప్లోడ్ చేశాను. నిన్న మాకు సత్సంగం అవుతుంది కదా, ఒక అన్నయ్య చెప్తారనమాట అలా కాలనీలో. నాకు చాలా చాలా ఇంట్రెస్ట్. పెద్ద పెద్ద సిటీల్లో ఎలా చెప్పాలి, చాలా దగ్గరలో టెంపుల్స్, కాలనీ కొంచెం రిటైర్డ్ టీచర్స్ అలాగా వర్క్లో ఉన్న అలాగా ఏ ఎంప్లాయ్ అయినా మంచిగా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుంటారు కదా, అలా ఒక అన్నయ్య అనమాట. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా చక్కగా, అసలు చెప్పాలంటే నేను అసలు అనుకోలేదు అంత చక్కగా అవుతుంది సత్సంగం అయితే. ఏ డేకి అలాగనమాట. ఎవ్రీ వీక్ పెట్టడానికి అవ్వట్లేదు, తర్వాత చేస్తారేమో. మనవంతా ప్రయత్నం లెక్క వాళ్ళు పిలిచిన ప్రతిసారి మ్యాక్సిమం వెళ్తున్నాను, కొన్నిసార్లు మిస్ అయిపోతుంది. మన వాళ్ళ ఇంట్లో జరిగిందనమాట. ఈవినింగ్ కొంచెం హెల్ప్ రా, మన అక్క పిలిస్తే వెళ్ళి కొంతసేపు చేసి వచ్చి మళ్ళీ నాన్న దగ్గర కొంతసేపు ఉంటే అంతా క్లిప్లు యాడ్ చేస్తానండి. ఇది సాటర్డే మన సత్సంగం, స్వామివారి భజన, అది. నెక్స్ట్ సండే రొటీన్ బ్లాగ్ అనుకోవచ్చు, అప్లోడ్ చేస్తాను చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెరుకు అయితే చాలా పెద్ద అయిపోయిందండి. మనకి స్వామికి శివయ్యకి మనం అభిషేకం చేసుకోవచ్చు అని చెప్పి తెచ్చాను. నాకైతే చిన్నప్పుడు బాగా తినేదాన్ని. చూడండి ఎంత, అసలు అమ్మకైతే చాలా ఇష్టం, ఇప్పుడు మానేసింది. రేపు చెరుకు రసంతో శివయ్యకి అభిషేకం చేద్దాము. నాన్న పట్టుకెళ్ళమంటే వెళ్ళాలంటున్నారు. యాక్చువల్లీ ఈరోజు దొంగ కూడా వెళ్ళాలి అమ్మారింటికి, పెళ్ళి ఉంది, బట్ ఎగ్గొట్టేశాను అనమాట. ఇవి మనకి శ్రావణ మాసంకి అయితే ఫుల్గా వచ్చేస్తుంది, అందుకని బాగా కట్ చేయించాను నాన్నతోటి. అయితే మా ఇంట్లో వాళ్ళు కొంతమంది వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నోటిఫికేషన్స్ రావట్లేదు అక్క అని చెప్పి చెప్తున్నారు. నోటిఫికేషన్ రావాలని అంటే బెల్ ఐకాన్ కంపల్సరిగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో అందరూ కూడా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంటే పద్దాకా మీరు ఛానల్లోకి వెళ్ళి చూడడం అదంతా మీకు టైం వేస్ట్ కదా. బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేస్తే కంపల్సరీ నోటిఫికేషన్ వస్తుందండి. కొంచెం లేట్ అవుతుంది అంతే. ఓకే అండి, బాయ్. ఏంటంటే సరదాగా మీకు చూపిద్దామని చెప్పి నేను ఈ మొక్కలు ఇదంతా క్లీన్ చేయక ముందర ఒక క్లిప్ తీసాను చిన్నది, క్లీన్ చేసిన తర్వాత ఒక క్లిప్ తీసాను. ఈ రెండు సరదాగా చూడండి. ఏం లేదు, ఎనర్జీ సండే రోజు మన యాక్చువల్గా రెస్ట్ డే కదా, కాకపోతే ఆ రోజే మనం ఎక్కువ పని పెట్టుకుంటాం. ఇంకా చాలా వర్క్ ఉంది, కానీ ఎనర్జీ పోయింది అనమాట, బ్యాటరీ డౌన్ అవుతుంది కొంచెం. ఈ పూటకి రెస్ట్ తీసుకుందాం. నైట్ మిడ్ నైట్ అయింది నిద్రపోయేటప్పటికి. మళ్ళీ ఈవినింగ్ లేదంటే మార్నింగ్ స్టార్ట్ చేద్దాం, ఇంట్లో వర్క్ ఉంది చాలా. ఓకే, బాయ్. నాన్న వచ్చారు, రియా చూడండి ఏం చేస్తుందా.
అస్సలు వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు ఎక్కడ అడ్డు కట్టడం ఏమి ఉండదనమాట. మనం కాసేపైనా చేయనేస్తాము కాబట్టి అలాగే ఉంటుంది. అమ్మ వచ్చినా కూడా అలాగే ఉంటుంది అనమాట. అయితే ఇది సాటర్డే ఈవినింగ్ బ్లాగు. మన వాళ్ళే మన ఇంటి వెనకత్తలే మా అక్క వాళ్ళు సత్సంగం ఉంది భజన వెంకటేశ్వర స్వామిది రామ్ ఒకసారి అంటే అలా వెళ్ళానమాట. మనకు అలంకరణ పిచ్చి కదా, వాళ్ళకి అదే నమ్మకం. చక్కగా మనకు పువ్వులు ఉండాలి ఇంకా తిరిగి ఉండదు. మా హస్బెండ్ ఇప్పుడు అదే చెప్తారనమాట, ఎన్ని పువ్వులున్నా సరిపోవు అలంకరణకు అని చెప్పి. ఆ స్వామి అమ్మవారి దయ వలన చక్కగా ఈ సత్సంగాలు మన వాళ్ళు ఇలా ఏర్పాటు చేయడం, పెద్ద పెద్ద సిటీల్లోని సొసైటీలు ఉంటాయి, అపార్ట్మెంట్లు, గ్రూప్ హౌస్లో మంచిగా అన్ని సెలబ్రేట్ చేసుకుంటే నేను చూసి అయితే చాలా బాధపడేదాన్ని. ఇప్పుడు మన వాళ్ళు స్టార్ట్ చేశారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరం ఒకసారి కలిసి ఒక దగ్గర 4 మాటలు చెప్పుకొని అమ్మవారి కోసం, స్వామి అమ్మవార్ల కోసం అలాగనమాట. అలంకరణ అయిపోయి నేను ఇంటికి వచ్చానమాట. వచ్చేసరికి నాన్న స్టార్ట్ చేశారు. చాలా పొద్దుపోతున్నాను, వద్దు ఇప్పుడు ఉదయం చేద్దామంటే కూడా నువ్వు వెళ్ళొచ్చే లోపల వాళ్ళ ఇంటికి వెళ్ళరా, ఈ లోపల నేను కొంచెమైనా చేస్తానని చెప్పారు. ఇదిగోండి ఇదంతా ఇప్పుడు మొన్న చేశాను. సడన్గా మళ్ళీ చేయడానికి కారణం ఏంటంటే మొన్నటి వరకు బాగానే ఉండేది, సడన్గా 4 వర్షాలు పడేసరికి విపరీతం వస్తుందన్నమాట. నేను నెగ్లెక్ట్ చేశానండి, మధ్యలో నేను ఒక 2 వీక్స్ అలా చేయలేదు. దట్టి ఈ పారతో చేసేది మనం చేసేస్తాను, నేను చాలా ఈజీ చేస్తాను, కానీ నాకు షోల్డర్ పెయిన్ వస్తుందన్నమాట ఈ మధ్య. అందుకు నాన్న అసలు టచ్ చేయొద్దు అన్నారు. ఇప్పుడు అంత అర్జెంట్గా ఇదంతా చేయడానికి కారణం ఏంటో మీకు చెప్తాను. అయితే ఇదనమాట, ఇదిగోండి గడ్డగట్టున గోరింటి మొక్కలు మన నాన్న పాతారు. అసలు మన ఇల్లు అయినప్పుడు పెద్ద గోరింటి మొక్క వేశారనమాట. అది గడ్డ క్లీనింగ్లో వెళ్ళిపోయింది. మళ్ళీ మన ఇంటి పక్కన చూడండి, అసలు ఎన్ని పాములు అందులో ఉన్నా మనకి ఏం తెలియదు అనమాట. ఒక పాము మన ఇంట్లోకి రావడం, గోడ దాటి రావడం వల్ల ఇప్పుడు ఈ క్లీనింగ్ సెక్షన్ పెట్టాను, మీకు అదంతా చెప్తానండి. అయితే ఇదిగోండి నేను వెళ్ళొచ్చేటప్పటికి నాన్న ఇదంతా చేస్తే నాన్న వెనక నుండి అలా కొంచెం అలాగా గోరింటి మొక్క ఇలా కొంచెం వంగిపోతుంది అనమాట. దాన్ని ఇచ్చాను. రియగడ పైకి ఎక్కేసి బయట గేట్ వేసానని చెప్పి విపరీతం అరుస్తున్నాడండి. అటు నుంచి రమ్మన్నా కిందకి దిగట్లేదు, అలా దూకేస్తుంటే నాకు భయం వేసింది అనమాట. అది ఇదిగోండి ఇది రుద్రజడ, మీకు అర్థమై ఉంటుంది రుద్రజడ మొక్కలంటే మరి ఏంటంటారో మీకు మళ్ళీ నాకు తెలియదు. అది చాలా గుబూరుగా చాలా చక్కగా వచ్చిందనమాట. ఇదిగోండి అక్కడ శంఖం, వైట్ శంఖం పువ్వులు అయితే ఫుల్గా వచ్చేసి అక్కడ నడుస్తున్నా కూడా తెలియట్లేదు. చిన్న చిన్న పాములు వస్తున్నాయండి, అవి దాంట్లో తెలియదు అనమాట, కదిలినా కూడా మనకు తెలీదు. అందుకని ఇంక ఇది ఈ గన్నేరు అయితే బిల్డింగ్ అంత హైట్ వచ్చిందండి, చాలా బాధ అనిపించింది కొట్టడానికి. కానీ ఇదిగోండి మరి తప్పట్లేదు, ఏం చేస్తాం. ఇది పారిజాతం అనమాట. అటు నుంచి కన్నా ఎక్కడ దిగడం జరుగుతుంటుంది. అలా ఆనుకొని మన గోడకి ఇంటి ముందు కానీ వెనకని ఆనుకున్న మొక్కలన్నీ తగ్గించామన్నమాట. అయితే మేము స్టార్ట్ చేస్తున్నాం. ఉదయం లేసి ఇది పొద్దున్న లేసి ఏదో చిన్న పని చేసి కాఫీలు టీలు అయిన తర్వాత మొదలు పెట్టాము. మా హస్బెండ్ డ్యూటీకి స్టార్ట్ అయ్యారు. తను ఏవో చెప్తుంటే నేను ఏడిపిస్తున్నాను అనమాట. కార్ డ్రైవింగ్కి తప్ప మరి ఇంకెళ్ళంటే మాకేం హెల్ప్ చేయరా అది ఇదని చెప్పి ఏడిపిస్తున్నాను. తను చాలా పెద్ద వర్క్, నా వల్ల కానే కాదు ఆ వర్క్. 1 అవర్ కాదు అసలు 1 మినిట్ కూడా నేను చేయలేను ఆ వర్క్. ఇక్కడ ఎల్లోది చాలా తీగలాగనమాట. ఇది నాకు ఇది కొట్టడం అసలు ఇష్టం లేదు. నానేమో కొట్టేద్దామమ్మా అంటున్నారు. 2 డేస్ చూసి కొట్టేద్దాం నాన్న చెప్తాను. సమ్మర్లో అయితే ఇది బుట్టడు పువ్వులు విడుస్తుందండి. ఇప్పటికే వెనకవన్నీ కుట్టాం, నాకు పువ్వులు ఏమి ఉండవు, మందిరం ఖాళీ అయిపోద్ది నాన్న అని చెప్పేసి నాన్నతో ముచ్చట్లు చెప్పుకొని ఎంతసేపు మనం పేరెంట్స్తో కూర్చొని అలా మాట్లాడుతుంటే పనిచేసిన వాళ్ళు రాదు. ఆ కిందనంతా తమలపాకు తీగ ఉందండి, కొన్ని తమలపాకులు కోసాను. ఈ లోపల అసలు రియగడ అయితే చెవులు ఎగిరిపోతున్నాయండి, అంత గట్టిగా అరుస్తున్నాడు. అంతపాప ఇంట్లో నాకు ఏంటి టిఫిన్ సెక్షన్ కానిస్తుంది. అసలు ఆ అమ్మాయి అయితే గోల ఏంటి ఇంతలా అరుస్తున్నాడని బయట తీసుకెళ్తే చూడండి మన ఇంటి ముందు మొన్న ఇసుక కుప్ప అనమాట, పక్కింటి వాళ్ళు ఖాళీ చేశారు వాళ్ళది. దాని మీద 2 కుక్కలు వస్తే వాటిని చూసి గోల అసలు ఈ చిన్నది కానీ ఎంత పౌరుషం ఎంత కోపమో అసలు. దానికి భయం వచ్చినా అరుస్తుంది, ఎవరు వచ్చినా అరుస్తుందండి. ఇది బ్యాక్ సైడు కుప్పలాగా అసలు ఎలా చెప్పాలి నేను, చాలా స్ట్రాంగ్గా. ఇది పింక్ మందర చాలా పెద్దది చెరుకు అయితే అండి. తిన్నవాళ్ళు అయితే పండగ చేసుకుంటాం, అంత పెద్ద చెరుకు అనమాట. నాన్న కొట్టిమన్నాను, శివాభిషేకంకైనా చేసుకుందాం నాన్న అని చెప్పేసి. ఇదిగోండి చాలా పెద్దది లావు, ఇదిగోండి ఎంత గుబురుగుండేది. నాన్న అయితే క్లీన్గా చేస్తాడు. పాము వస్తుంది ఇంటికి, నాకు అర్జెంట్ పని అంటే ఇమీడియట్గా నాన్న వాలిపోతారు. ఇంకా ఆయనకి ఇంకా వేసవి ఇది ఇంట్లో ఇంకా పొలం పనులు మొదలవుతాయి కదండి, వాళ్ళు తొలకరి కోసం ఇప్పుడు అన్నీ చేసుకుంటారు. ఆ బిజీలో పడితే నాన్న రారు కదని చెప్పేసి పిలవగానే నాన్న వచ్చారు. చాలా కష్టమైంది. ఇక్కడ నేను లాస్ట్ టైం మీకు చూపించాను కదా పుల్లగుమ్మడి, అక్కడ ఆల్రెడీ ఆ పాదు ఉందనమాట. ఆల్రెడీ నాన్న కొమ్మ తెగ్గొట్టాడు. ఆ సిరిసిన చెట్టు అంటారు కదండి, ఫుల్ వచ్చేస్తుంది. అది ఇంటి ముందర కానీ వెనకని ఉండకూడదమ్మంటే కిందన పాములు ఉంటాయేమో నాకు భయం. నానంటే మరి వాళ్ళ రైతులు కాబట్టి ఏమో. ఇదిగోండి ఈ మందార చెట్టు అండి, ఈ చెట్టుని అసలు ఏ చెట్టు అయినా దేవతా వృక్షమే. ఈ వృక్షం నుంచి నేను కొన్ని పెద్దగా చెప్పాలంటే కొన్ని బుట్టలు బకెట్లు పూలు కోసానండి. కానీ ఇది మన పక్కింటి హౌస్ అనమాట. ఎత్తు చేసుకోవడం వల్ల ఆ మట్టి మీద నుంచి ఈ చెట్టు మీద నుంచి మన లోపల ప్రహరీ, ఇగోండి ఈ ప్రహరీ నుంచి లోపలికి అసలు చాలా పెద్ద పాము అనమాట దిగేస్తుంది. అందుకు నేను భయపడి కొట్టించాను. ఇంక పువ్వులు మనకు కాలేనట్టే పువ్వులు ఇంకా మనం కూడా కొనుక్కోవాలి. కానీ అయినా వస్తాయి. పైకి కొన్ని కొమ్మలు ఉంచాను అనమాట. ఇది గంధం కలర్ చెట్టు, ఫస్ట్ పింకు, దాని తర్వాత రెడ్, దాని తర్వాత ముద్ద పింకు, ఇది గంధం కలర్ది. గోడకు ఆనుకున్న కొమ్మలు మొత్తం తీయించేశాను. సండే తులసి అస్సలు టచ్ చేయకూడదు అంటారు, కానీ తులసి కూడా కొంచెం ఆ పక్కది మన ఏంటి తులసి కోటలో ఉన్న తులసి మహావృక్షంలో అయిపోయింది అనమాట. అమ్మవారిని కూడా కొంచెం తీస్తాను మరి. ఇంకా ఇది ఇంటి ముందర మన ఇంటికి లెఫ్ట్ సైడ్ అనమాట, ఇది రైట్ సైడు. నెట్ వేరే పర్పస్ మీద తీసుకొచ్చారు మా హస్బెండ్. పాత పీకేసి కొంచెం కట్టి ఇంకా మిగతాది అలా ఉంచాను అనమాట. నేనైనా కట్టేస్తాను నానని చెప్పి. ఇదిగోండి మా చిన్నోడు చీపురు పెట్టి తుడిచేశాడు ఏకంగా. అది చిన్నోడు హెల్ప్తో ఎక్కువ అయ్యింది అనమాట. పెద్దోడు ఇంట్లో నాకు వంట హెల్ప్, చిన్నోడేమో ఇక్కడ హెల్ప్.
గోడ పక్కన చూసారు ఎంత నీట్గా అయిపోయిందో. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లక్షవారం సోమవారం బాబా గుడికి ఫుల్ వెళ్తారు జనాలండి. అది కూడా నాకు భయమే. అక్కడ శంఖ పువ్వులు దత్తూరాలు ఉంటాయని చేతులు పెడతారు. ఎవరమైనా ఒకటే కదా, ఇదిగోండి ఎంత